హాయ్ వెల్కమ్ టు వీకే టాక్స్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు. విజన్ 2047 ఇప్పుడు ఏదో చెప్పుకొస్తున్నాడు ఆయన. ఏం జరుగుతుంది? దావోస్ వెళ్ళారు, కిటికీలు పగిలిపోయినాయి, వెంటిలేటర్లు పగిలిపోయినాయి, చలి వచ్చేసింది, గడ్డ కట్టేసారని చెప్పి మన నట్టు మూర్తి సోది సినిమా స్టోరీలను చెప్పుకొస్తాడు. ఏదో ఒక సినిమా తీసాడుగా, ఇక అల్లుతున్నాడు అన్నమాట, అల్లిక. సరే, ఈ విషయాలు పక్కన పెడదాం. సరే, ఇప్పుడు లేటెస్ట్గా హాట్ టాపిక్ ఏంటంటే, నిన్నటి నుంచి విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తారు. ఆయన రాజ్యసభ పదవికి కూడా ఈరోజు రాజీనామా చేస్తున్నట్లు నిన్న ఎక్సల్ పోస్ట్ పడేశారు. నేను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అందరినీ ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తా బాగానే ఉంది. వైసీపీ వాళ్ళు కామ్గా ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు అంత భుజాలు తాడు గుడ్డలు చేసుకుంటున్నారు? టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముగ్గురుతో పార్టీ మొదలు పెట్టాడు. విజయమ్మ, విజయసాయి రెడ్డి, జగన్. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇతను వెళ్ళిపోయాడు, మిగిలింది ఒక్కడే జగన్, ఒక్కడే మిగిలాడు. ఈ పనికి మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. అరే, 40% ఓటింగ్ ఉంది. విజయసాయి రెడ్డి గెలిచి, నెల్లూరులో ఎంపీగా గెలిచి పార్టీకి రాజీనామా చేసి, పదవికి రాజీనామా చేయలే, రాజ్యసభ ఎంపీ సీటుకి రాజీనామా చేసి అతను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాడు. వేరే పార్టీలోకి వెళ్తున్నాడు, అక్కడే ఉంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఆడిట్ చేసుకుంటాడు, బయట ఉండి పార్టీకి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ వస్తున్నాడు. తర్వాత అసలు వైసీపీ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు టీడీపీ పార్టీ రోజు కొద్దిగా వైసీపీ పార్టీని మళ్ళీ పెద్దది చేస్తుంది, మహావృక్షం అవుతుంది. ముందు టీడీపీ పార్టీ ప్రమాదంలో ఉంది, అది చూసుకోండి. మన లోకేష్ అన్న అసలు పెద్ద బాలకృష్ణ డైలాగులు చెప్తాడు కదా, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లోనేమో ఏ బూడిదే లేదు. ఏంట్రా అంటే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం నెలకు ఓ దాన్ని తీసుకొస్తారు. మనం పొడుస్తుంది ఏంటంటే ఏమీ లేదు. నిన్న మొన్నటిదాకా డిప్యూటీ సీఎం అని చెప్పి ఆ గొడవ సరిపోయింది. అసలు టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, ప్రస్తుతానికి కూటమిలు అనేది తేలిపోయింది. మనదే సరిగ్గా లేదు, మళ్ళీ పక్కన వాళ్ళ దాంట్లో ఏలాడతాం ఎందుకురా? నేను ఒక విషయం చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. ఈ వీడియో చూసేవాళ్ళు, వైసీపీ పార్టీకి ఇప్పుడున్న సీనియర్లందరూ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు, పార్టీ పని అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం తీసుకున్న ఒక నిర్ణయం ఉంది కదా, సోషల్ మీడియాలో వైసీపీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా చదువుకొని పాలిటిక్స్ ఎలాగా ఏంటి అని అర్థం చేసుకున్న, రాజకీయాలను అర్థం చేసుకున్న వాళ్ళు, కొంచెం వాళ్ళు కూడా ఫేమ్ ఉన్న వాళ్ళని కొన్ని పదవులు ఇచ్చి, అంటే జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చిన్న క్యాడర్లో ఉండే పదవులు ఇచ్చి వాళ్ళని నిలబెడతాం స్టార్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గేమ్ స్టార్ట్ చేశాడు. ఆయన 29కి వచ్చేసరికి ఎంతమంది నాయకులను తయారు చేసుకుంటాడు, ఒక సైన్యం తయారు చేసుకోబోతున్నాడు. ఇది చాలా క్లియర్గా అర్థమైంది నాకు. నేను వైసీపీ పార్టీని విమర్శించాను, కానీ ఇక్కడ జరుగుతున్న సీన్ విషయం వరకు నేను మాట్లాడతాను. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని బట్టి నేను మాట్లాడతా. టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మూడిట్లో విడివిడిగా నుంచుంటే కనుక జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే అధికారంలోకి వచ్చింది. ఓటు శాతం ఎంత, ఏ పార్టీకి ఎంత ఉంది? 130 స్థానాల్లో గెలిచిన టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా జనసేన ఓట్లు ఉన్నాయి, దాంట్లో కొద్దో గొప్ప. బీజేపీకి వేసే ఓట్లు 10-12 కూడా ఉన్నాయి. వైసీపీని కాదని చెప్పి టీడీపీకో జనసేనకు వేసిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిలో మళ్ళీ వెనక వాటిలో ఎంతో కొంత చేల్చరా వైసీపీ పార్టీ భవిష్యత్తులో బతుకేంటనేది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి తేలిపోద్ది. టీడీపీ పార్టీ కన్నా వైసీపీ పార్టీకి యూత్ ఎక్కువ ఉన్నారు. జనసేనకి ఎట్లా ఉన్నారో వైసీపీకి కూడా అదే ఫాలోయింగ్ ఉంది. టీడీపీ ముసలెద్దు బండి అయిపోయింది. మనం ముందు అమరావతిలో చేపల్ని ఎండబెట్టి అమ్మటమా, పచ్చి చేపలు అమ్మటమా, లేకపోతే ఆర్పీ గని తీసుకొచ్చి అమరావతి నాయుడు గారు చేపల పులుసు అని చెప్పేసి ఒక స్టాల్ పెట్టించండి పోని, ఆర్పీ గారితో మంచి సంపద సృష్టిస్తాడు అమరావతిలో వాడు. ఇవి చూసుకోండి ముందు, ఈ బొక్కలను తీయండి. అవి మనం చేసిన పాపాలు, అమరావతిలో చేసిన పాపాలన్నీ టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, మీరు కావాలంటే సంవత్సరం తర్వాత చూసుకుందాం అమరావతిలో ఎంత పెట్టుబడులు వస్తాయో, ఏమేమి సంస్థలు వస్తాయో చూద్దాం. దావోస్ వెళ్ళొచ్చారు, తెచ్చారు పెద్ద తట్ట. అదేదో దావోస్ అంటే రండి బాబు రండి, మా కోసం రండి బాబు రండి, మీకోసం రండి బాబు రండి, మా దగ్గర బాగా బలిసి ఉన్నాం, మేము డబ్బులు ఉన్నాయి, మీరు రాగానే విజనరీ సార్ వచ్చేస్తున్నారా బాబు అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళి పెట్టేస్తారా? జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారా? దావోస్కి ఎందుకు వెళ్తారు? దావోస్లోకి వెళ్ళిపోయి ఈసారి బెండకాయ ఫ్రై, పప్పు ఆవకాయ, గోంగూర పచ్చడి ఇవి పెట్టలేదే, ఈసారి పెట్టాల్సింది. చలికి బాగా వణుకొచ్చేసి చచ్చిపోయారు కదా, ఇబ్బంది పడిపోయారు కదా, అధికారులు ఏడ్చేసారు కదా. అమ్మా అసలు ఏమి యాక్టింగులు, ఏమి భజన, ఏమి అంటే డైవర్ట్ చేయటం. అసలు ప్రపంచంలో అసలు వీళ్ళు తప్ప ఎవడు
కష్టపడతలేదురా ప్రజల కోసం, ప్రపంచంలో వీళ్ళు తప్ప పేదల కోసం ఎవడు ఆలోచించట్లేదురా. విజన్ 2047 చంద్రబాబు అక్కడ హైదరాబాద్లో పనిచేసింది ఎన్ని సంవత్సరాలు సీఎంగా తెలంగాణకి, కాంగ్రెస్ 10 సంవత్సరాలు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పనిచేసింది, 20 సంవత్సరాలు అక్కడే పోయింది. ఈయన గారి ఏంటి అట్లా కట్టింది అక్కడ, ఇక్కడేం కడతారు తర్వాత. ముందు మన పార్టీల్లో బొక్కలన్నిటిని పూడ్చుకోండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు కదా. మొన్న యనమల రామకృష్ణుడు ఆయన వేయలేదు పెద్ద బాంబు, ఇప్పుడు మనకే దిక్కు లేదు, మన పార్టీలోనే సరిగ్గా లేదు. ఏం జరుగుతుంది టీడీపీ పార్టీలో ఏం జరుగుతుందో అసలు ఒక్కడికి అర్థం కావట్లా. రాష్ట్రంలో టీడీపీ పార్టీ జనసేన కలిసి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇంకా 1000 రెట్లు బెటర్ అనిపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక కంట్రోల్, రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టాడు. అప్పుడంటే రాజకీయ నాయకుల్ని వీళ్ళని. ఇప్పుడు ఎవడి ఇష్టం వాడిది లిక్కర్ దందాలు లిక్కరు, ఇసుక దందాలు ఇసుక, ఎవడ పడితే అక్కడ. సింపుల్ ఎగ్జాంపుల్, హోమ్ మినిస్టర్ పిఏనే దందాలు చేశాడని చెప్పి డైరెక్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణే తగులుకున్నాడు. ఆవిడే చెప్పింది మా వాడు తప్పు చేశాడని చెప్పి నేనే పక్కన పెట్టానని, ఒప్పుకుంది తప్పు చేశాడని. అంటే ఆవిడ అంటే టీడీపీ పరిపాలన, టీడీపీలో ఎంత బొక్కలు ఉన్నాయో. మొదటిసారిగా మినిస్టర్ అయిన వంగలపూడి అనిత గారి పిఏనే ఆ రకమైన దందాలు చేస్తుంటే, మరి సీనియర్లు పాతుకుపోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఎంత దోచుకు తింటున్నారు, అవి బయటకు వస్తే ఉతికి ఆరేస్తారు జనాలు. అయ్యా టీడీపీ క్యాడర్ ముందు అది చూసుకోండి. ఇది సహజం. రాజీనామా ఇంకో 4 పోతారు, ఒక్కడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కోసేసుకొని చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళలో ఎవడో ఒకడు బండి తోలుకుంటా ఆ బండి మీద ఎక్కి తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి కావాలంటే 29కి. ఎవడో లేకపోతే నియోజకవర్గానికి ఒక సామాన్యుడు ఒక కార్యకర్తను తీసుకొచ్చి అభ్యర్థిగా పెడతాడు. జగన్మోహన్ రెడ్డిని చూసో లేకపోతే ఈ దిక్కుమాలిన హామీలు ఇచ్చి ఎగ్గొట్టే మీ మాయ మాటలు చూసి వచ్చే 5 ఏళ్లలో ఆ కార్యకర్తలకు ఓట్లు వేయరంటారా? 40% ఓటింగ్ ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? దానికి కొంచెం టైం ఉంది కదా. ఇంకా ఇప్పుడు మాట్లాడకూడదులే కానీ భవిష్యత్తులో ఇదే జరగవచ్చు. నాయకులు లేకపోతే కార్యకర్తలు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళే నాయకులు అవుతారు. టీడీపీ పార్టీలో లేరా బోండా ఉమా గారు? ఒకప్పుడు ఏంటి, ఎవరు వంగవీటి రంగా గారు అంటే మళ్ళీ తిరిగేవాడు కార్యకర్త, ఫాలోవరు. ఇవాళ మరి చింతమనేని ప్రభాకర్ ఎంపీటీసీ, ఇవాళ ఎమ్మెల్యే ఎవరా? అలా ఎంతమంది లేరు. సింపుల్. ఒక కార్యకర్త అనేవాడు, ఒక సామాన్యుడు అనేవాడు ఇవాళ ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అవ్వటం చాలా సింపుల్. అందుకనే కొంచెం తప్పులు చేయకండి. పొరపాటు చేస్తే సరిదిద్దుకోవచ్చు, తప్పు చేసావనుకో సరిదిద్దుకోవటానికి ఉండదు, ఇంకో అవకాశం వచ్చిద్దో రాదో కూడా తెలియదు. సో విజయసాయిరెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోతే పార్టీకి వచ్చేదో వైసీపీకో జగన్మోహన్ రెడ్డికో పోయేదే ఉండదు. ముందు మన పార్టీలో ఉన్న దరిద్రాలని కంట్రోల్ చేసుకోండి. రఘురామరాజు లాంటోడు, లేకపోతే ఈ మహాసేన రాజేష్ లాంటోడు, బొద్ద వెంకన్న లాంటోళ్ళు, ఇంకొంతమంది ఉన్నారు పేర్లు చాలా. అంటే మంద ఉంది కదా ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ మందులో అంతా ఎతకాలంటే చాలా టైం పట్టిద్ది. ప్రస్తుతానికి ఆ రఘురామరాజు, మహాసేన రాజేష్ ఇట్లాంటి నోటు తొలగాలని కంట్రోల్ చేసుకోండి. చాలా మంచిది పార్టీకి, కూటమికి. బాయ్.